ఏడు మాటలు మరి ఐదో మాటగా నేను చెప్పవచ్చుగా దేవుడు మరి నాలో మాట్లాడని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుల మీకు తండ్రి ఉన్నవారిని ప్రభుత్వ 400 బ్యాంకు ఏ మాట్లాడుతున్నారు 4 మాటలు సంపూర్ణ దేశంలో మాట్లాడినప్పుడు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క మాట్లాడుగా నేను మాటలు తెచ్చుకుని నా ప్రభావ బిడ్డలు మాట్లాడి చక్కగా నాతో మాట్లాడిన ఎలా ఉండాలో ప్రభావ నన్ను వద్దని నాతో మాట్లాడే తండ్రి మీకు అందరూ నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభావ నన్ను వినండి విజయం కలిగి బాధ్యత కలిగి ప్రభావ సమస్తాన్ని కూడా ప్రభావ మేము నెరవేర్చే బిడ్డలు ఉంటాం ఇచ్చేది. అలా ఐదో మాటలు ప్రభావ నన్ను నీ వాక్యాన్ని వెతుకొచ్చుకున్నాను ప్రభావ ఏమైనా నాతో ఉండి ప్రభావ నాలో ఉండి నువ్వు మాట్లాడే ప్రభావ ఆయన బిడ్డతో మాట్లాడి ఆ వాక్యానుసారంగా ప్రభావ తల్లి దాన్ని బిడ్డలో వెలుగు పుట్టించి వాక్యానుసారంగా మీరు నడుచుకుని జీవితాలు తగ్గించుకోండి. యేసు నామమున పలుకుతండి. ఆమేన్. నాలుగో మాట మనం చూసినట్టయితే ఎడబాటు. తండ్రికి కుమారుడికి ఎడబాటు అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరి తనకు అప్పటికున్న పని పూర్తి చేసుకొని మరి ఒక బాధ్యత కలిగి ముందుకు వెళ్ళాడు. అలాగే మరి ఈ లోకానికి ఆ కుమారుడు దేనికోసం వచ్చాడు? మరి నశించి దాన్ని ఎందుకు రక్షించాడంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుల పాపంను తన బదులు మోసుకొని మన యొక్క పాపములు మోసుకొని ఆ కలవ శిలువలో రక్తం చిందించడానికి ఆయన బలి అవడానికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే కోళ్ళ రక్తం కాదు కానీ మేకల రక్తంతో ఆ పాప విమోచన కలదు, కానీ మనుష్య కుమారుడు యొక్క రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ పాపం అనేది ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆ తండ్రికి కుమారుడికి అక్కడ అడ్డుగా పాపం అనేది అక్కడ ఎడబాటుగా అక్కడ మిగిలిపోయింది. నిజమే, మనము పాపం చేస్తున్న పాపంలో నుండి మనం ప్రార్థన చేస్తే దేవుడికి మొదలుపెడితే దేవుడు అది ఆర్పిస్తాడు. దేవుడికి మనకి పాపమే ఒక అడ్డుబాటుగా నిలిచిపోతాడు. ఆ పాపం అన్నది దేవుడికి అయిష్టకరమైనది. నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులే ఉండి అని దేవుడు లేకుండా సెలవిచ్చినట్టుగా మనం కూడా పరిశుద్ధంగా ఉన్నమాట. మనం ఎప్పుడైతే మనలో ఉన్న పాపాలు విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో ఆ పాపాలు విడిచిపెట్టిన దాన్ని బట్టి ఆ పాపాలు కడిగి వేసి మనం ఒప్పుకుంటామో పాపాలను కడిగి వేసి దేవుడు మనం పరిశుద్ధపరిచి మనం దేవుడు అడిగింది మనకి దయచేస్తాడు. లేకపోతే దానికి ఆ పాపం విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే దేవుడికి మనకి ఒక ఎడబాటు ఉంది అక్కడ ఉండడం జరుగుతుంది. ఆయనలోకి మనం వెళ్ళాం, మన దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడతాడు, దగ్గరే ఉంటాడు, కానీ మన పాపం ఆయనకి మనకు అడ్డుగా ఉంటాయి. మనం తీవిద్దామనే చెయ్యి వస్తుంది, కానీ ఆ పాపం అన్నది అక్కడ ఆశీర్వాదానికి దానికి మధ్యలోని అడ్డుగా నిలిచిపోతుంది. ఆ ఎడబాటు అనేది అక్కడ ఆయన చూసాక ఆయన తట్టుకోలేకపోయింది. ఆ ఎడబాటు అన్ని మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు జీవితంలో అన్ని సంవత్సరానికి మనం ప్రార్థన చేస్తాం, దేవుని ఎన్నో అడుగుతుంటాం, కానీ మన జీవితంలో కొన్ని కార్యాలు జరగవు. ఏంటి జరగట్లేదు, మనం ఎంతగానో బాధపడిపోతుంది. ఏంటి నన్ను వదిలేసాడు దేవుడు, ఏంటి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఇది ఎలా చేస్తాను, నేను అలా చేస్తాను, ఏంటి ప్రార్థన చేస్తాను కదా, దేవుని అడుగుతాను, అడగమన్నాను కదా, దేవుని అడుగుతున్నాను కదా అని సరే మనం అదే ఆలోచిస్తాం. కానీ మనం చేసేది అది కరెక్ట్గా ఉందా, మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, పాపం దేవుడికి అయిచ్చినవి ఏమున్నాయా అని సరే మనము చూసుకోం. ప్రేమైన సంతోషం నిజమే. అది ఎప్పుడైతే మనం ఆ లోపాలను వెతికి అది సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతామో దేవుడు మనతో ఉంటాడు. మనకు పాపం నుంచి గొప్ప విడుదల దయచేది. అందుకే అక్కడ ఆ పాపను ఉంటుంది, అక్కడ ఎడమాటలు జరిగింది కాబట్టి అక్కడ తట్టుకోలేక ఆ మాట చెప్తున్నమాట. ఐదో మాటగా మన యోహాను సువార్త 19 అధ్యాయం 28 వచ్చిన తర్వాత సమస్తము అప్పటికి సమర్థమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం.
ఆ కల్వరిశిలో మొదటి ఎండలోనే ఆ 7 మాటలు పలికినప్పుడు 5వ మాటగా నేను దప్పుకొనిచున్నాను అని అంటున్నాడు. దప్పుకొనిచున్నాను అంటే ఏంటంటే కొంతమందికి దప్పుకొంటున్నా దాహం, దప్పుకొంటుంటే దాహం, ఏ మంచినీళ్ళు ఏ తాగుతా అది గుర్తొస్తుంది. కానీ దేవుడు మన పట్ల ఏ దాహం కలిగి ఏ దాహం కలిగి ఉన్నాడో సరే ఒక్కసారి మనం జ్ఞాపకం సరిచినట్టయితే ఆత్మల పట్ల దాహం కలిగి స్తోత్రం. అది కొన్ని మాటలు అంటే చెప్పిన లోతుగా మనం ఆలోచించాలి. ఒక్కొక్కటి దాహం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మంచినీళ్ళు అయితే దాహం తీరిపోద్ది అన్నట్టుగా మనం ఆ కోళ్ళు వెళ్తే కానీ దేవుడు లేఖనాలు జీవ గ్రంథం నుంచి ఆ లోతుగా మనం పరిశీలించినట్టయితే దాహం అన్నది దేవుడు అక్కడ ఏ దాహం కలిగి దేవుడు మాట్లాడుతానన్నది ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నమాట దేవుడు. నేను ఈ ఉన్నంత కాలము కూడా ఈ 33.5 సంవత్సరాలు ఉండి నేను ఎలాగైతే ఉండి అనేక మంది అట్లాంటి దేవుడు సూచనలు జరిగించి ఆ దేవుడు ఎలాగైతే 33 సంవత్సరాలు తన వచ్చిన ఆ పని నెరవేర్చుకున్నాడో అలాగే కూడా ఉన్న కాలం కూడా మన జీవితం మనం కూడా అలాగా దేవుడు ఎలాగైతే అనేక మంది మారు మనసు పొంది ఆయన వైపు తట్టి తిరిగి ఎలాగైతే వెళ్ళారో మన పట్ల కూడా దేవుడు బాధ్యత కలిగి మనకు అప్పటికే మీరు కూడా ఆత్మల పట్ల దాహం కలిగి దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ దాహం కలిగినప్పుడు ఆ చెరక, ఆ చేదు చెరక ఆ నోట్లో పెడుతున్నారండి. అదే మనం ఆ టైంలో ఎవరు దాహం కలిగి ఉన్నప్పుడు చేదేమని తొడుకుంటామండి. గజరత్త ఏంటి దాహం మంచిగా నడితే నువ్వు చేదిస్తున్నావు అంటారు గజరత్త. అలాగా ఆ ప్రభువారు ఆ మంటలో దాహం అంటే ఆ దాహం కలిగి ఉండలేదు. కానీ దేవుడు ఆత్మ పట్ల దాహం కలిగినాడు. సపోజ్ మన జనం మనం చూసినట్టయితే ఈ భూ సంబంధమైన ఆలోచన కలిగితే ప్రతి ఒక్క మానవుడు దేని కలిగి ఏ దాహం కలిగి ఉంటాడంటే ధనదాహం, పదవి దాహం, భూదాహం కలిగి ఉంటారండి. ఒక్కొక్కరు ధనం గురించి ఆశపడిపోతాడు. ఎంతో ధనాన్ని ఎలా సంపాదించాడు, ఎలాగా ఏ కోణం సరే ఆరాటపడిపోతాడు. ఏ రకంగా ఏ కోణం నుంచి ఆ ధనాన్ని సంపాదించాడని ఆ ధనదాహం కలిగి ఉంటాడు. మరొకరు ఏంటంటే పదవి. నేను ఒక ఎమ్మెల్యేని అయిపోవాలా, ఒక కార్పొరేటర్ అయిపోవాలా, ఒక జడ్పీటీసీ ఇది అయిపోవాలా అని సరే, ఒక్కొక్కరు మంత్రి అయిపోవాలని సరే ఒక్కొక్కరు పదవి దాహం కలిగి ఉంటారు. ఒక్కొక్కరు అయితే భూదాహం, ఎన్నో భూములు కొనియాలా, నేను ఇక్కడ కొనియాలా, అక్కడ కొనియాలా, ఏదేదో ఆలోచించుకొని ఏదో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దాహం కలిగి ఉంటాడు. కానీ దేవుడు అయితే ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఈ లోకంలో ఏది సంపాదించినా ధనం కానీ, పదవి కానీ, భూదాన్ని ఈ భూమి కానీ ఏది పట్ల కూడా మన దాహం కలిగి ఉన్నా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ప్రియమైన సోదరులారా. అదే మన ఆత్మల పట్ల భారం కలిగి ఆ దాహం కలిగి ఉంటే ఆ దాని రిజల్ట్ దేవుడు రేపు పొద్దున పరలోక రాజ్యంలో దాన్ని నువ్వు చూస్తావు. ఇక్కడైతే మనం అది చూడడం, అది కొన్నప్పుడు అప్పుడే చూస్తాం. కానీ జీవితాంతకాలం నువ్వు అది చూడడం ప్రియమైన సోదరులారా. అది నీతో ఎప్పుడు కూడా నువ్వు చనిపోయినప్పుడు నీతోనే అది రాదు. అదే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నావు అంటే ఆత్మ నువ్వు రక్షించుకున్నావు అంటే ఆ ఆత్మ నువ్వు అక్కడ పరలోక రాజ్యంలో నువ్వు చూస్తావు ప్రియమైన సోదరులారా. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆత్మల పట్ల భారం కలిగిన. ఎందుకంటే నశించేది ఎవరు కూడా ఈ లోకంలో లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, ఆయన నామలు బాప్తిజం పొందాలి, ఆ నిత్య నరకంలో పడిపోకుండా ఆ పరలోక రాజ్యం చేరాలని దేవుడు వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ధనదానం భూదానం ప్రతి ఒక్కరు కలిగి ఉండకుండా ఆత్మల వాళ్ళు భారం కలిగి ఉండాలి. అంటే అందులో కానీ మనం పడితే సోదరులు ఉళ్ళోడు మనం పడిపోతూ ఆ నరకంలో పడిపోతాడు కనుక దేవుడు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. అవన్నీ విడిచిపెట్టి దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆత్మ భారం కలిగి ఉన్నాడో ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే దేవుడిని మనం ఒక ఆత్మని రక్షించినట్టయితే దేవుడు ఎంతగానో మనం సంతోషిస్తాం. ఎందుకంటే మనకి లోకంలో మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు ఇష్టానుసారంగా. అంటే నువ్వు అడిగిన కోరిక అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఈ ఆత్మల పట్ల కూడా భారం కలిగి ఉన్నామని దేవుడు ఇది కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్న మనం దేవుడు ఇచ్చిన దీపాన్ని మనం మన కోసమే జీవించకూడదండి. దేవుడు పెట్టినట్టు ఏదైతే మనకి చెప్పాడో దానికోసం కూడా మనం జీవించాలి. ఎందుకంటే ఇది ఆ దేవుడు పెట్టిన దీపం అండి. ఎందుకంటే మన కోసం మనం చేయకుండా దేవుడి కోసం మనం పనిచేయాలి. ఎందుకంటే దేవుడు ఏదైతే మనకి చెప్పి ఉన్నాడో ఆ చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. ఎందుకంటే ఒక దినాన ఈ దీపము ఒక దినాన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే.
ఎందుకంటే అప్పుడు దేవుడు అక్కడ అడుగుతాడు, మరి నువ్వు ఎంతమంది పట్ల ఆత్మ పట్ల దాగుకొని ఎంతమంది ఆత్మను రక్షించమని అడిగినప్పుడు, ఆ త్రాసులో నేను నిలబెట్టినప్పుడు నువ్వు తిరిగిపోతే వ్యర్థం. ఆ త్రాసులో మనం వేస్తాడు అక్కడ తూకం వేసినప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం తులిపోయినా అది మన దేవుడిలోనే అది వ్యర్థమవుతుంది ప్రేమ సోదరు. ఎందుకంటే దేవుడు ఒక్క ఆత్మన మనం రక్షించగలిగామని సరే మనం ఆలోచించినట్టయితే లేదు. ఇప్పటి వరకు కూడా మనం ఒక్క ఆత్మ కూడా మనం రక్షించినప్పుడు ఇప్పుడైనా మనం ఒక్క ఆత్మను సంవత్సరానికి ఒక్క ఆత్మని దేవుడికి దగ్గర సన్నిధిని తీసుకురావడం భారం కలిగి మనం ఉన్నట్టయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఒక పాపి విషయమే దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప విందు చేస్తాడు. ఒక పాపి మారు మనసు విషయమే మారు మనసు పొందాడు అనుకోండి, దేవుడు ఎంతగానో అక్కడ సంతోషపడుతూ ఒక్క విందు చేసుకుంటాడు. నిజంగా అటువంటి మనము ఒక ఆత్మను రక్షించబడి దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు ఎంత సంతోషం. దేవుడు నిజంగా మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. నిజంగా మనకి ఎంతగా ప్రేమ చూపిస్తాడంటే నిజంగా మన ప్రేమ మనకున్నటువంటి జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిగా మార్చేస్తాడండి. అయ్యో నా బిడ్డ నా పట్ల అంత బాధ్యత కలిగి నీకు చెప్పింది నెరవేరుస్తాడు, నేను నా బిడ్డకి నేను ఎందుకు చేయకూడదు దేవుడు అప్పుడు మన పట్ల ఎంతగా అంటే నోటి నిండా ఇంకా బాధ ఉన్నది అంతా తీసే నోటి నిండా సంతోషం ఆనందం దేవుడు మనకి ఇచ్చేది ఎప్పుడు ఆయన మాట మనం నెరవేర్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఏమైనా సోదరులారా మరి అట్లీట్గా మాట ప్రకారంగా మనం దాహం కలిగంటే ఈ లోకంలో ఏ దాహం కలిగి ఉండదు, కానీ దాదాపు ఏది కూడా మనకి దేవుడు మనకి ఏది చేయవు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా మనం ముందుకెళ్ళినట్టయితే ఆత్మల పట్ల మన భారం కలిగి దేవుడు ఒక ఆత్మను మనం సంపాదించినట్టయితే ఆ దేవుడు ఆ పర్లోక రాజ్యంలో గొప్ప విందు చేసుకోవడం మనం బట్టి ఆయన సంతోషించాడంటే మన జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ప్రియమైన సోదరులారా, మరి ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన భార్యల కోసం ఎన్నో మనం చేస్తుంటామండి. ఇప్పుడు మన భార్య ఉందనుకోండి, మన పిల్లలు అనుకోండి, నాన్న నాకు అది కావాలని అంటే ఇది కొని తెచ్చేస్తాను, నా భార్య నాకు ఈ చేరకుండా కొని తెచ్చేస్తావు, వెంటనే తెచ్చేస్తావు. కానీ ప్రభు అది చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు? మన భార్య పట్ల తల్లి పట్ల పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నావు, కానీ దేవుడు మన పట్ల ఒక బాధ్యత కలిగి ఒక పని మనం పెట్టినప్పుడు ఆ పనిని ఎందుకు చేయలేకపోతాం? అది మనం ఒకసారి ఒక ప్రశ్నగా మనం ప్రశ్నించుకున్నాం, ఆలోచన చేసుకున్నాం. ప్రభా నిజం ప్రభా నేను ఎన్నో పనులు చేస్తున్నాను, నా ఇంటి విషయం నిమిత్తమైతే నా ఇంట్లో సమస్య నిమిత్తం ఎన్నో పనులు చేసుకుంటున్నాను, కానీ నువ్వు నా పట్ల ఒక పని అప్పచేవు, ఆ పని నేను నిర్వర్తించలేకపోతున్నాను ప్రభా, ఆ పని చేయలేకపోతున్నావా? ఇప్పుడైనా నువ్వు చెప్పిన పని నేను నిర్వర్తిస్తాను. మనం ఒక తీర్మానం కలిగి ఉన్నట్లయితే ప్రియమైన సోదరులారా, చిరులో 7 మాటలకి మనం దానికి మరి న్యాయం చేసేవారుగా మనం ఉంటాం ప్రేమ సోదరులారా. ఎందుకంటే ఈ 7 మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 7 మాటలు మనకు చెప్పి మన ద్వారాగా అతను ఈ లోకంలో బలమైన కార్యాలు జరిగించడం కోసం, నేనున్నానని తెలియపరచడం కోసం ప్రేమ సోదరులారా. నిజమే, అది దేవుడు సంపూర్ణ చేశాడు. కానీ చేసిన తర్వాత ఈ బాధ్యత మనకు అప్పగించి వెళ్ళిపోయాడు ప్రేమ సోదరులారా. మరి అప్పగించి వెళ్ళిపోయాడంటే ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని ఆ దేవుడు చెప్పింది ఆ బాధ్యతను మనం నిర్వర్తించామంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడో ఆనందిస్తాడు. అందుకే ప్రియమైన సోదరులారా, ఇప్పటికైనా మనం ఒక తీర్మానం చేసుకున్న ఆత్మ పట్ల భారం కలిగి ఒక ఆత్మనైనా ఈ సంవత్సరం ఒక్క ఆత్మని నేను రక్షించాలని మనం ఒక తపన కలిగి మనం ముందుకు సాగిపోయి ఎట్టయితే మరి దేవుడు గొప్పగా మన జీవితాలు ఒక వెలుగుమైన చేస్తారని ఇచ్చిన మాట దుర్మాటం దేవుడు చేస్తాడు.